జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మాజీ క్రికెటర్ అజరుద్దీన్ కొత్త ఆశలు రేపుతోంది. అక్కడి నుంచి గత ఎన్నికల్లో ఆయన పోటీ చేశారు. చివరి క్షణంలో టికెట్ ఖరారు చేయడంతో ఓడిపోయారు. 16,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అప్పట్లో చివరి క్షణంలో టికెట్ ఖరారు చేశారని, ఇప్పుడు చాలా కాలంగా అక్కడే పని చేసుకుంటున్నాను కాబట్టి గెలిచి తీరుతానని ఆయన అంటున్నారు. అయితే అజరుద్దీన్ టికెట్ ఇవ్వరన్న ప్రచారం పెరగడంతో మీడియా సమావేశాలు పెట్టి తానే పోటీ చేస్తానని, తనకు రేవంత్, రాహుల్, వేణుగోపాల్, మీనాక్షి నటరాజన్ సపోర్ట్ ఉందని ఆయన చెప్తున్నారు. అయితే ఈసారి జూబ్లీహిల్స్ టికెట్ ఎవరికి ఇవ్వాలన్న మజ్లిస్ సూచన మేరకు జరిగే అవకాశం కూడా ఉంది. జూబ్లీహిల్స్ మజ్లిస్ ఎవరి సపోర్ట్ చేస్తే వారికి ప్లస్ అవుతుంది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ కు సపోర్ట్ చేసింది. కానీ మజ్లిస్ అజర్ కు ఈ టికెట్ విషయంలో కాంగ్రెస్ కు ఎలాంటి సంకేతాలు పంపుతున్నారన్నది సస్పెన్స్ గా మారింది. కాంగ్రెస్ పార్టీ మైనారిటీ కోటాలో ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలని ఉంది. కాంగ్రెస్ కు మైనారిటీ ఎమ్మెల్యేలు లేరు. గ్రేటర్ పరిధిలోనూ ఓ మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంది. ఇక్కడ ఎమ్మెల్యేలు లేరు. ఇందులో 2 క్షణాల్లోనూ జూబ్లీహిల్స్ నుంచి గెలిచే కాంగ్రెస్ అభ్యర్థికి మంత్రి పదవి ఖాయం అనుకోవచ్చు. అందుకే చాలా మంది మైనారిటీ నేతలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు. అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి జూబ్లీహిల్స్ లోనూ గెలుస్తామని కాంగ్రెస్ నేతలు ధీమాగా ఉన్నారు.